కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులుగా మన యూనివర్సిటీ ప్రాంగణానికి మొట్టమొదటిగా విచ్చేసినటువంటి సందర్భంలో యూనివర్సిటీ పిల్లలంతా గట్టిగా జయజయలు చెప్పాలి. అద్భుతమైనటువంటి సందర్భం విచ్చేసిన గౌరవ మంత్రివర్యులకు, పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, మేయర్ గారికి, పెద్దలందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రి గారి సువర్ణ స్థానం మీదుగా ఇప్పుడు ప్రత్యేకించి దీపారాధన జరుగుతుంది. అలాగే వీరనారి చాకలి ఐలమ్మ గారి యొక్క చిత్రపటం వద్ద వారి యొక్క పుష్పాంజలి సమర్పిస్తారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. వారికి పుష్పగుచ్ఛాన్ని అందించే మనందరి పక్షాన స్వాగతం పలుకుతూ ఉన్నారు. విచ్చేసిన అతిథులు అందరికీ పేరు పేరున మన పొన్నం ప్రభాకర్ సార్, మన మంత్రివర్యులు, అలాగే విశేష స్థాయిలో ఉన్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు వైసీ సార్ గారు కావచ్చు, అందరికీ స్వాగతిస్తూ ఉన్నారు. ఇప్పుడు దీపారాధన చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపరూపంలో ఉండేటువంటి పరమాత్మని ఆరాధించడం అనేది మన సంస్కృతిలో ఒక భాగం కనుక దీపం సర్వతమోపమం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అంటారు. ఆ రీతిలో దీపారాధన గావించబోతూ ఉన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ గారికి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ప్రత్యేకమైనటువంటి రీతిలో దీపారాధన గావిస్తూ ఉన్నారు. అనేక ధన్యవాదాలు మన ప్రీతమ నేతకు, మనందరికీ ఒక మార్గదర్శిగా మార్గగామిగా ఉన్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు I request one and all to kindly rise for the state song. రాష్ట్ర గీతం ప్లే చేస్తారు. దయచేసి అందరూ నిలబడి గొంతు కలిపి గళం కలిపి మన యొక్క గౌరవాన్ని చాటుకుందాం.